పరిశుద్ధుడు, జీవం గల దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించుచున్నాడు. ఆయనను ఆరాధించగలిగిన మరియు ఆయన యొక్క నామములో మనం కూడుకొని ప్రార్థన చేయుటకు, స్తుతించుటకు, వాక్యమును ధ్యానించుటకు ప్రతిరోజు దేవుడు మనకు మంచి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి మనము ఆత్మలో ఎదుగునట్లు తన ప్రత్యక్షతలను మనకందరికి దయచేయునుగాక. ఆయన వాక్యమును మనం చూచుచుండగా, ధ్యానం చేస్తుండగా, వింటుండగా వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు, మర్మములు, దేవుని యొక్క ప్రణాళికలు, మనము నడవవలసినటువంటి త్రోవను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచునుగాక. మానవ తెలివి, బుద్ధి, జ్ఞానములతో వాక్యమును చదువుటలో మనం ఏమీ పొందుకోలేము. దేవుడు కనికరము చూపించి మనకు ప్రత్యక్షపరుస్తేనే తప్ప మనకు ఇది కనపడదు. దానిలో ఉన్నటువంటి సారము, జీవము, వెలుగు మనకు అర్థము కాదు. గనుక వింటున్నటువంటి మీరు, బోధిస్తున్నటువంటి నేను కూడా వాక్య ఖడ్గమైనటువంటి ఆత్మ దేవునికి మనల్ని మనము అప్పగించుకుందాము. ఆయనయే మనల్ని సర్వసత్యములోనికి నడిపించువాడు. దేవునికి వందనాలు. రోమా పత్రికను బట్టి దేవునికి వందనాలు. అనేకుల రక్షణ విషయమై అనేకులకు నిజమైనటువంటి సువార్త ఈ రోమా పత్రికలో ఏ విధంగా బోధించారు, నిర్వచించారు. మరియు సంఘము ఏర్పడిన తర్వాత సంఘము నడవవలసినటువంటి త్రోవలు, సంఘంలో వ్యక్తిగతంగా ఏ విధంగా ఆత్మీయంగా ఎదగవలెనో, సంఘము దేని కొరకు సిద్ధపడవలెనో రోమా పత్రికలో మనము చూస్తున్నాము. రోమా పత్రికను బట్టి దేవునికి వందనాలు. 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి మనము పరిశుద్ధతలో నిలకడగా ఉండవలనని, స్థిరముగా ఉండవలనని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా వ్రాయించినటువంటి ఈ యొక్క రోమా పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. 7వ అధ్యాయములో 20 నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయము రోమా పత్రిక 7వ అధ్యాయం 20 వచనం. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. 21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ప్రియులారా, ఈ యొక్క 7వ అధ్యాయము మరియు 8వ అధ్యాయములలో ఎక్కువ మార్లు ఒక కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. అదేంటంటే నియమము. నియమము అంటే నియమము అంటే మనలను పరిపాలించేది. అది ధర్మశాస్త్రం అనొచ్చు, లేకపోతే రాజ్యాంగం అనొచ్చు. కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే మేలు చేయగోరు కోరిక, నా కోరిక మేలు చేయాలన్నటువంటి కోరిక అయినప్పటికీ కీడు చేయుట నాకు కలుగుచున్నది. అటువంటి నియమము నాలో ఉన్నదని నాకు కనబడుచున్నది. ఇది పౌలు గారి యొక్క వ్యక్తిగత అనుభవము. సంఘములతో పంచుకుంటూ ఉన్నాడు. సంఘంలో ఎవరైనా ఇట్టి అనుభవాలు ఉంటే వారికి పరిష్కారం కూడా వ్రాస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు వింటున్నటువంటి మనము కూడా సంఘము కాబట్టి చాలాసార్లు మేలు చేయడానికి మనం ఇష్టపడతాము. ఒక్కొక్కసారి మనము కీడియే కలుగుచున్నది. 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది.
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను. అది ఆయన కోరిక, ఆయన ఇష్టము. అంతరంగమందు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఆయనకెంతో ప్రీతికరం. అంతరంగ పురుషుని యందు వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ మనకు కనపడుతున్నాయి మనిషిలో. నేను మొదటిది. నా మనసు రెండవది. నా శరీరము మూడవది. చూడండి, మనకు తెలియనంత వరకు మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయితే ఆ పొరపాటుకు గల కారణము మనకు చాలా సార్లు తెలియదు. ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఈ తప్పిదంలో నేను ఇరుక్కుపోయాను అన్నటువంటి అనుభవము ఒకవేళ మనకు ఉంటే, దానికి పౌలు గారు కారణము చెప్పుచున్నాడు. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నా అవయములలో ఒక నియమము ఉన్నది. మనం అది ఇంతకు ముందే చూసాము. ఏమున్నది? నా అవయవములలో నన్ను పరిపాలించే శక్తి ఒకదానికున్నది. అదే పాపము. ప్రతి శరీరంలో ఉన్నది ఇది. ప్రతి శరీరంలో పాప నియమము ఉన్నది. పాపములు చేసినందుకు పాపి కాదు గాని, పాపము శరీరంలో ఉంది కాబట్టి పాపములు చేస్తారు. పాపము శరీరంలో ఉంది. నా అవయములలో ఒక నియమం కనబడుచున్నది. ఆ ఆ అవయములో ఉన్నటువంటి ఆ పాపము నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. నా మనస్సు ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టము, ప్రీతికరము. ధర్మశాస్త్రం నందు నేను ఆనందిస్తున్నాను. నేను దాన్ని చదువుతున్నాను. నా పితరులు అది నాకు అందించారు. నేను దాన్ని పఠించాను. అయితే ఆ మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రానితో శరీరంలో ఉన్నటువంటి పాపము పోరాడుచు నా అవయములలోనున్న పాపం నియమమునకు నన్ను చెరబట్టి, మరలా అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నన్ను, నేను, నా మనస్సు, నా శరీరం. నేను ఈ రెంటి మధ్యలో ఇరుక్కుపోయాను. నా శరీరంలో ఒక నియమం ఉన్నది. నా మనసులో ఒక నియమం ఉన్నది. అవి 2 కొట్లాడుకుంటున్నాయి. అవి 2 కొట్లాడుకొని నన్ను చెరపట్టి నన్ను లోబరుచుకొనుచున్నది. చూడండి, ఒక భక్తి లేకపోతే ఒక మతము నాకు సహాయం చేయడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, నా శరీరంలో ఉన్నటువంటి అవయవంలో ఉన్నటువంటి ఆ పాప నియమము ఆ ధర్మశాస్త్రంతో పోరాడి దాన్ని గెలిచి, దాన్ని దాన్ని హేతువు చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని నన్ను లోబరుచుకొనుచున్నది. చెరపట్టి అంటే చెరలోనికి, అంటే ఒక మనిషిని బంధించడం. అదేదో ధర్మశాస్త్రం నాకు ఉపయోగకరంగా ఉంటుంది, నిజంగానే చూడ్డానికి, వినడానికి, చూపించుకోవడానికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి కార్యక్రమాలు మనలను మంచి మార్గంలో నడిపించాలన్నట్టే కనపడతాయి. మంచి మార్గంలో నడిపిస్తున్నాయి. ఇంతమంది భక్తులు దేవాలయానికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కానీ మనిషిలో జరిగేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అప్పుడు 24వ వచనము, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. తన్ను తాను దూషించుకుంటున్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను. అదేంటయ్యా ఎంత మంచి స్థాయిలో నువ్వు ఉన్నావు. దేవుడు రక్షించాడు, పిలిచాడు, ఆత్మనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నావు. అపోస్తలుల కంటే ఎక్కువగా పరిచర్యలు జరిగిస్తున్నావు. అయినా దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను. మన మాటలు మాట్లాడుతున్న ఎంత పనికిమాలిన వాడిని. సాధారణంగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి జీవితమును సాధారణంగా మనలో ఏదైనా లోపాలుంటే మనం దాన్ని కప్పిపుచ్చుకుంటాం. కప్పిపుచ్చుకొని వేషము వేషం అంటే మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఎవరు తను తాను చెడుగా ప్రకటించుకోరు. తనలో ఉన్నప్పటికీ ఎందుకు అనవసరంగా వాళ్ళకు నా లోపం చెప్పాలి? ఇప్పటివరకైతే నన్ను గురించి మంచి పేరే ఉంది ఆయా సంఘాలలో. కానీ నాలో ఉన్నటువంటి లోపము ఎందుకు చెప్పాలన్నటువంటి స్వభావం మానవులకు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ఎదుటనే ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే పౌలు గారు చాలాసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు, నేను బోధిస్తున్నప్పుడు దేవుడు నా ప్రక్కన ఉన్నాడు. దేవుడే నా మాటలకు సాక్షి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మరణమునకు లోనగు శరీరము. మరణమునకు అంటే ఇది మామూలుగా శరీరంలో చనిపోవుట కాదిది. దీని యొక్క అంతము రెండవ మరణము. పాప నియమమునకు లోబడినటువంటి వారందరూ కూడా పాప నియమమునకు పాపము పరిపాలించే ఇప్పుడు శరీరములో పాపం ఉండడం ఒక ఎత్తు, ఆ శరీరంలో ఉన్నటువంటి పాపము నన్ను లోబరుచుకొనొచ్చున్నది. అది సమస్య. శరీరంలో ఉంటే ఉండని, అది నాకు తెలియకపోతే సరిపోతుంది అన్నట్టు గాకుండా, బయట నుండి ధర్మశాస్త్రాలొచ్చి మనకు విధులను, ఆజ్ఞలను ఎప్పుడైతే చూపిస్తాయో, అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి నియమము దాన్ని హేతువు చేసుకొని నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ యొక్క స్థితిని. 7వ అధ్యాయం అంతా కూడా రోమా పత్రికలో తన యొక్క వ్యక్తిగత పాప భారాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అవతల వ్యక్తులకు బోధిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి బోధకుడు, సేవకుడు. తన మాదిరికరమైనటువంటి తన జీవితాన్ని కూడా వారి ముందు పెట్టుచున్నాడు. 25వ వచనము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ఇప్పుడు ఈ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు అంటే 8వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ప్రస్తుతము నాకున్నటువంటి స్థితి మనసు విషయములో దైవ నియమము. మనస్సులో ఏముంది? ధర్మశాస్త్రము. దైవ నియమము, ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను. నా బుద్ధి, నా ఆలోచన విధానము మంచినే ఉంది. కానీ శరీర విషయంలో మాత్రము పాప నియమమునకు నేను దాసుడనై ఉన్నాను. నా శరీరము నా మాట వినడం లేదు. నా శరీరము నా మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రమునకు లోబడడం లేదు. ఇది ఆయనకున్నటువంటి స్థితి. ఇప్పుడు రోమా పత్రికలో 8వ అధ్యాయము.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మనకు ఆయుధం దొరికింది, పరిష్కారం దొరికింది, జవాబు దొరికింది. ఇప్పటి వరకు శిక్షా విధి ఉన్నది. నన్ను మరణానికి మరణం మరణమునకు నన్ను దారి తీస్తుంది ఈ శరీరంలో ఉన్నటువంటి నియమము. నా మనస్సులో ధర్మశాస్త్రము, దేవుని నియమము ఉన్నప్పటికీ నన్ను ఈ 2 కలిసి నన్ను లోబరుచుకున్నాయి. ఈ 2 కలిసి నన్ను లోబరుచుకున్నాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు ఉండుట. అది జవాబు. అది పరిష్కారం. అంటే ఇప్పుడు క్రీస్తు వైపు చూచుటలో, క్రీస్తును జ్ఞాపకం చేసుకొనుటలో, దేవాతి దేవుడే క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి మనము పడుతున్నటువంటి యొక్క బరువులు, మోస్తున్నటువంటి బరువులు, భారాలను చూచి పాప నియమముల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చాడు, రక్తం కార్చాడు. నా కొరకు ఆయన రక్తం కార్చాడా? నా పాప భారాన్ని తీసివేయడానికి ఆయన రక్తం కార్చాడా? అన్నటువంటి ధ్యానము, అన్నటువంటి నమ్మకము, అన్నటువంటి విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తే అప్పుడు మనకు విడుదల. అప్పుడు మనకు ఈ శరీర నియమముల నుండి మనకు విడుదల. అప్పుడు మనకు ఈ ధర్మశాస్త్రముల నుండి మనకు విడుదల. ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోండి. ఆ ధర్మశాస్త్రము, ఈ యొక్క శరీర నియమాలు మర్చిపోండి. ఇప్పుడు మీరు యేసు వైపు చూడండి. యేసు శిలువ వైపు, యేసు మరణం వైపు, యేసు రక్తం వైపు మీరు చూడండి. ఆయన యందు మనకు ఏ శిక్షా విధి లేదు. ఇక నేను రెండవ మరణము నాకు లేదన్నట్టు. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు, ఇది ఇన్ క్రైస్ట్ అన్నటువంటి మాట పౌలు గారుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట. పలుమారు తన పత్రికలలో వాడినటువంటి మాట. ప్రతి సమస్యకు పరిష్కారము క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసునందు అన్నటువంటి మాటలో కేవలము యేసుక్రీస్తు ఒక మనిషి కాదిక్కడ. ఆయన దేవుడు. అంటే దేవుని యందు, క్రీస్తు యేసునందు, దేవుడు క్రీస్తు యేసునందు చేసినటువంటి కార్యముల యందు మన విశ్వాసం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇప్పుడు ఇంకొక నియమం వచ్చింది. ఇది 3వ నియమం. శరీరములో పాప నియమము, మనస్సులో ధర్మశాస్త్ర నియమము. ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము. ఇది మనకు కావలసినటువంటి. శరీర నియమములో మరణమున్నది, ఆత్మ నియమములో జీవమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవములోనికి మనము వచ్చుటయే మనము పరిశుద్ధతలో నిలకడగా ఉండుట. ఈ మాటలు మనం బోధిస్తుండగా, వింటుండగా, ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనోనేత్రాలను వెలిగించి ఈ జీవమునిచ్చు ఆత్మ నియమములోనికి మనల్ని తీసుకొని వెళ్ళునుగాక. ఆత్మ నియమమునకు నేను లోబడే మనస్సును, శరీరమును దేవుడు మనకు ఇచ్చునుగాక. అదే మనకు శరణం. వేరే దిక్కు లేదు, వేరే మార్గము లేదు. పరిశుద్ధతలో స్థిరముగా నిలబడడానికి ఏ మనుషులు కూడా ఎన్ని ఆజ్ఞలు, విధులను కూడా వారు పెట్టినప్పటికీ అవి పని చేయవు. మీరు శరీరాలను గాయం చేసుకోండి, శరీరాలను చంపుకోండి, ఉపవాసాలు ఉండండి. కాదు, ఉపవాసాలు ఉండుట ద్వారా పరిశుద్ధత రాదు.
ఉపవాసములో ఉండి దేవుని దగ్గర ఒక బలమైనటువంటి కోరిక అడగడానికి ఒక ఒక విషయాన్ని, ప్రభువా, నాకింత అవసరత ఉంది. నాకు ఈ భోజనం వద్దు, నాకు ఇది వద్దు అని దేవుణ్ణి అడగడానికి అది ఉపయోగపడుతుంది గాని, ఉపవాసాలు ఉండడం ద్వారా పరిశుద్ధత రాదు. అప్పటికి మనకు పనికొస్తది కొంతకాలము. ఉపవాసం ఉంటే ఆకలైతుంటది గదా! ఇక వేరే వాటి మీద మనకంత మనసు రాదు. ఆ రోజు, లేపోతే ఆ 2 రోజులు, లేకపోతే ఆ 3 రోజులు, లేతే ఆ 7 రోజులు, 40 రోజులు. వేరే వాటి మీద మనకు మనసు రాదు. కొన్ని తప్పుడు పనులు చేయకుండా ఉంటాం. కానీ పరిశుద్ధతలో స్థిరత్వము ఉపవాసం ద్వారా రాదు. ఆత్మ నియమం ఒకటున్నది. శరీర నియమం అయితే మనకు తెలుసు. శరీర నియమము, శరీరం మన కంట్రోల్‌లో ఉండదు. శరీరమే నన్ను లోబరుచుకొనుచున్నది అన్న అనుభవం నాకుంది. ధర్మశాస్త్రము కూడా నన్ను లోబరుచుకొనుచున్నది అన్న అనుభవం కూడా నాకున్నది. ఇప్పుడు మనకు గావాల్సినటువంటి అనుభవము క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తున్నాము. యేసుక్రీస్తు ఆత్మదేవుడు వేరు కాదు. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. శరీరంలో ఉన్నటువంటి పాపము, దాని యొక్క పర్యవసానమైనటువంటి మరణము, పాప మరణముల నుండి నన్ను విడిపించెను సహోదరులారా. సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు నా బాధ విన్నారు గదా! ఇప్పటివరకు నా స్థితిని నేను మీకు చెప్పాను గదా! నేనెంత లోపల లోపల మదన పడిపోతున్నానో మీకు బోధించాను కదా! అయితే నన్ను ఒకరు విడిపించారు. ఈ భారముల నుండి, ఈ పాపము నుండి, ఈ చెరల నుండి, ఈ యొక్క బంధకాల నుండి, ఈ నియమాల నుండి నన్ను విడిపించారు. యేసుక్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ నియమము. అదెట్లుంటది? అదెట్లుంటది? బుద్ధిపూర్వకంగా, హేతుబద్ధంగా మనం చూపించలేము అటువంటివి. అది ఒక మర్మము. ఇవన్నీ, ఇవన్నీ లోపల జరిగేటటువంటివి. మనము వాటిని లెక్కల మాదిరి విడదీయడానికి రావు. గనక ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామయ్యా అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. మొత్తానికి మన గురి పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి అని రోమా వాళ్ళకు రాస్తున్నాడు. అనేక సంఘాలకు చరిత్రలోను, బైబిల్ చరిత్రలోను, క్రైస్తవ చరిత్రలోను మనము జీవిస్తున్నటువంటి సమయానికి పరిశుద్ధతలో నిలకడగా, స్థిరముగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. ఎట్లనగా 2వ వచనం, 8వ అధ్యాయము 2వ వచనం, ధర్మశాస్త్రములు దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఈ 2వ వచనంలో, 8వ అధ్యాయం 2వ వచనంలో ముగ్గురు కలిశారిక్కడ. మనల్ని విడిపించడానికి, మనల్ని విడిపించడానికి త్రిత్వమైనటువంటి దేవుడు ఇక్కడ కనిపిస్తున్నాడు మనకు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ ద్వారా దేవుడు నన్ను విడిపించెను. క్రీస్తు యేసు ఆత్మ, దేవుడు. ఒక ఆత్మ నియమము ఉన్నది. ఇది ఒక నియమము. నా మనస్సును, నా శరీరాన్ని ఏలేటటువంటిది, పరిపాలించేటటువంటిది. అది క్రీస్తులో జరిగినటువంటి కార్యము. నేనేం చేయాలి అయితే? ఈ నియమము కావాలి నాకు. నన్ను ఆత్మదేవుడు పరిపాలించాలి.
ఈ పాప నియమముల నుండి నన్ను విడిపించాలి. అయితే నేనేం చేయాలి? అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట. హల్లెలూయా! దానిలో ఒక ఒక దేర్ ఈస్ ఎ రేంజ్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దాని యొక్క పరిమాణములో మనము అత్యధిక పరిమాణము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటలో చాలా రకాలైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలున్నాయి. మంచివాడు, గొప్పవాడు, స్వస్థతలను చేయువాడు. నిజంగా ఆయన బోధించినట్టు ఎవరు కూడా బోధించలేదు. ఆయన చెప్పిన మాటలలో నాకొక విషయం చాలా నచ్చింది. చాలామంది యేసుక్రీస్తుని గౌరవిస్తారు. చాలామంది యేసుక్రీస్తు బోధలను అనుసరించడానికి ఇష్టపడతారు. మంచిగా అనపడుతుంది. నిజంగా ఆయనలో ఏ తప్పిదం లేదు. చాలా గొప్పవాడు. ఇది బేసిక్ లెవెల్. రెండో లెవెల్ ఏంటంటే, అవునా! ఆయన సిలువలో మరణించాడు. అనవసరంగా ఆయనను అన్యాయంగా మంచి వ్యక్తిని వాళ్ళు కుట్రబూని వాళ్ళు చంపారయ్యా! నిజంగా అట్లా చేసి ఉండకూడదు. యేసుక్రీస్తు నిజంగానే చనిపోయాడు. పాపుల కొరకు చనిపోయాడు. తిరిగి లేచాడా? అవును, తిరిగి లేచాడు. ఇది రెండోది. రెండవ లెవెల్. మూడవదేందంటే, ఇంత పాప భారాన్ని నేను మోస్తున్నాను. ఐఎమ్ గిల్టీ ఆఫ్ మై సిన్ అండ్ ఐ ఎక్స్‌పీరియన్స్ ద బర్డెన్ ఆఫ్ ద సిన్. నౌ ఐ గెస్ దట్ మై లైఫ్ విల్ బి కండెమ్డ్ అండ్ ఐల్ బి థ్రోన్ ఇంటూ ఎటర్నల్ ఫైర్ అన్నటువంటిది నాకు కలుగుతుంది. ఒక భారం నాకు కలుగుతుంది. ఈ భారం నుంచి నన్ను విడిపించగలిగినటువంటిది యేసే. యేసే. యేసయ్యా నువ్వు నాకు కావాలి. యేసయ్యా నువ్వు నాకు కావాలి. యేసుక్రీస్తునందు నా విశ్వాసం. ఇక ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా నాకేదన్నా భౌతికంగా అవసరమొస్తే సహాయపడతాడేమో గానీ, నా లోపల ఉన్నటువంటి శరీర నియమముల నుంచి ఎవరు విడిపిస్తారు? ఆయన యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఒక క్రొత్త నియమము మనలోనికి ప్రవేశిస్తుంది. దాన్నే ఆత్మ నియమము అంటారు. ఈ ఆత్మ నియమము ద్వారానే పాప మరణముల నుంచి మనకు విడుదల ఉన్నది. మనకు ఏ శిక్షా విధియు లేదు. గనక మొత్తానికి పరిష్కారము యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనలను, మన మనస్సును, మన శరీరములను ఆయన వైపుకు త్రిప్పునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు వాక్యమైనటువంటి దేవుడవు. ఈ వాక్యమును ప్రభా మా అందరిలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.